వీళ్ళేంట్రా బాబు మరీ ఇలా తయారయ్యారు? కలిసుండడానికి పెళ్లి చేసుకుంటున్నారా? భరణం తీసుకోవడానికి చేసుకుంటున్నారా? అర్థం కావడం లేదు. అందరూ కాదు గానీ, కొంతమందిని చూస్తే మాత్రం ఇదే డౌటొస్తుంది. ఇక్కడో మహిళుంది. పెళ్ళై సంవత్సరం అయిందంతే. అప్పటికి ఎప్పటినుంచి ప్లాన్ చేస్తుందో తెలీదు గానీ, కరెక్ట్‌గా ఏడాదికే నేనాయనతో ఉండలేను, విడాకులిప్పించండి అంటూ కోర్టుకెక్కింది. విడాకులతో పాటు ఓ 5,00,00,000 భరణం కింద ఇప్పిస్తే నా బతుకేదో నేను బతికేస్తానంటూ అమాయకంగా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై భర్త తరఫు లాయర్ చెప్పింది విని కోర్టు కూడా షాక్ అయింది. కలవడానికి ఎంత ట్రై చేసినా వారు ఒప్పుకోవడం లేదని చెప్తే, అబ్బే అది అయ్యే పని కాదు. మీరామెను పిలిచినా భరించడం మీ వల్ల కాదు. ఆమె కలలు చాలా పెద్దగా ఉన్నాయని ఏకంగా న్యాయమూర్తే కామెంట్ చేశారంటే ఆమె ఏ రేంజ్‌లో ప్లాన్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. 5,00,00,000 అంటే కష్టం కానీ ఒక 30, 40 లక్షలు ఇస్తామన్నా ఆమె ఒప్పుకోవట్లేదని భర్త తరఫు లాయర్ మళ్ళీ కోర్టుకు విన్నవించుకున్నారు. ఇక చేసేదేం లేక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం, సుప్రీంకోర్టు మ్యూటేషన్ సెంటర్లో చర్చించుకొని సెటిల్ చేసుకోండి, లేదంటే మేమిచ్చే తీర్పు చాలా కఠినంగా ఉంటుందని భార్య తరఫు లాయర్ను హెచ్చరించింది కోర్టు. కోర్టు వార్నింగ్ తర్వాతైనా ఆమె తగ్గుతుందో లేక 5,00,00,000 ఇవ్వాల్సిందే అని పట్టుబడుతుందో చూడాలి.